జనాభా నియంత్రణ విషయంలో మహిళలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేగాయి. నితీష్ రాజీనామా చేయాలని బీజేపీ సహా మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు నితీష్. సి గ్రేడ్ సినిమా డైలాగ్లా ఉందని జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఫైర్ అయ్యారు. ఇండియా కూటమి నేతలు దిగజారి మాట్లాడుతున్నారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై బీహార్ సీఎం నితీష్ కుమార్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. నితీష్ కుమార్ పై మహిళా సంఘాలతో పాటు ప్రజా సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. జనాభా కంట్రోల్ విషయంలో నితీష్ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు అభ్యంతరకరమని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్స్ వస్తున్నాయి. నితీష్ కుమార్ వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మహిళలను అవమానించడం ఇండియా కూటమి నేతలకు చెందుతుందని ఫైర్ అయ్యారు. ఇంతగా దిగజారి వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నించారు. जिस सभा में माताएं बहनें भी मौजूद थी, कोई कल्पना नहीं कर सकता है ऐसी भाषा में बद्दी बातें की. कोई शर्म नहीं है उनको. इंडिया अलायंस का एक भी नेता माताओं बहनों के इतने भयंकर अपमान के खिलाफ एक शब्द बोलने के लिए तैयार नहीं हुआ. బీహార్ అసెంబ్లీలో మహిళలపై చేసిన వ్యాఖ్యలకు తాను చింతిస్తున్నానని ప్రకటించారు నితీష్ కుమార్. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. తన మాటలకు మహిళలను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరారు. अगर मेरी कोई बात कहना गलत था तो मैं इसके लिए माफी मांगता हूं. इसको हम वापस करते हैं. और अगर मेरे किसी बात से कोई इसकी निंदा कर रहा है तो भाई हम वापस करके और निंदा हम अपने कर लेते हैं, माफी मांगते हैं. और अगर कोई मेरी निंदा करता रहता है और कोई भी बात करता है उसको लगता है कि बड़ा गलत भाई. నితీష్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ రేఖా శర్మ స్పందించారు. నితీష్ కుమార్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నితీష్ వ్యాఖ్యలు అసెంబ్లీలో సి గ్రేడ్ సినిమా డైలాగ్లా ఉందన్నారు. ఆడవాళ్లపై నీచమైన వ్యాఖ్యలు చేస్తే సభలో ఎమ్మెల్యేలే నవ్వడం సిగ్గుచేటన్నారు. ఇటు బీహార్ అసెంబ్లీ స్పీకర్ కు రేఖా శర్మ లేఖ రాశారు. నితీష్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని సూచించారు. సి గ్రేడ్ మూవీ డైలాగ్ ఇన్ ద అసెంబ్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విమెన్ in the assembly in front of everyone, and the worst was men sitting behind, they were also laughing. केवल माफ़ी मांगना एक उसका उपाय नहीं है. स्पीकर को, बिहार असेंबली स्पीकर को उनके अगेंस्ट एक स्टेप लेना चाहिए, एक्सपंज करने चाहिए उनके डायलॉग. నితీష్ వ్యాఖ్యలు బాధాకరం, భయంకరమన్నారు బీజేపీ నేత ఖుష్బు. ఈ వ్యాఖ్యలపై సోనియా, ప్రియాంక, మమత మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. నితీష్ కుమార్ కు పదవిలో ఉండే అర్హత లేదన్నారు ఆమె. చట్టసభల్లో ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు ఆమె. Who needs a sex education like his son is talking about, that this is, you should be considered as a sex education. People, the senior citizens who are of Mr. Nitish Kumar's age, they are in the assembly, or the lawmakers who have been chosen by the people who are sitting in the assembly, do they need a sex education there? I want Priyanka Gandhi, Sonia Gandhi and Mamata Banerjee to stand up against Nitish Kumar and say that this man definitely should issue an apology to the women of our country because he has insulted every woman of this country. నితీష్ వ్యాఖ్యలపై బీహార్ బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య హుందాతనాన్ని దెబ్బతీశాయన్నారు. అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు బీజేపీ నేతలు. నితీష్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. गलत खेल खेला जा रहा है, इसलिए इनका मेडिकल जांच पहले हो और इस्तीफा देना चाहिए. ये सदन में अब बैठने योग्य नहीं रहे हैं. सदन को ही अवगत नहीं कराना, इन दोनों को पद के योग्य नहीं मानते हुए पूरी तरह से इस्तीफा की मांग पर अड़े हुए हैं. నితీష్ కుమార్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీహార్లో ఆందోళనలు కొనసాగాయి. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మహిళలను కించపరిచిన నితీష్ ముఖ్యమంత్రి పదవిలో ఉండే అర్హత లేదని అన్నారు. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇటు ముజఫర్పూర్ కోర్టులో నితీష్ వ్యాఖ్యలపై కేసు నమోదైంది. దీనిపై నవంబర్ 25న విచారణ జరగనుంది.